మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం గ్యాస్ ఆదా చేయడం ఎలాగో తెలుసుకుందాం. వంట చేసేటప్పుడు గ్యాస్ వినియోగాన్ని తగ్గించే సాధారణ చిట్కాలు ఇవే. వంటను ప్రారంభించడానికి ముందే కావలసిన పదార్థాలన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. దీనివల్ల అనవసరంగా స్టవ్ ఆన్లో ఉండే సమయం తగ్గుతుంది. గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ప్రెషర్ పాన్, కుక్కర్లను వాడటం వల్ల వంట సమయం తద్వారా గ్యాస్ వినియోగం తగ్గుతాయి. వంటకానికి అవసరమైనంత నీటిని మాత్రమే వినియోగిస్తే వంట త్వరగా పూర్తయి గ్యాస్ ఆదా అవుతుంది. వంట చేసేటప్పుడు పాత్రలపై మూత పెడితే ఆహార ధాన్యాలు త్వరగా వేడెక్కి వేగంగా ఉడుకుతాయి. ఫ్రిడ్జ్ నుంచి పాలు, కూరగాయలను ముందుగానే బయటికి తీసి అవి గది ఉష్ణోగ్రతకు చేరుకున్నాకే వంటకు వినియోగించాలి. దీనివల్ల చాలా వరకు గ్యాస్ ఆదా అవుతుంది. స్టవ్, బర్నర్లను రోజూ శుభ్రం చేస్తుంటే మంట సక్రమంగా వచ్చి వంట త్వరగా పూర్తవుతుంది. బర్నర్ల పరిమాణానికి తగ్గ అడుగు భాగం ఉండే పాత్రలను మాత్రమే వంటకు వినియోగించాలి. దీనివల్ల వేడి వృధా కాదు. చిన్న మంట మీద ఎక్కువసేపు వండే బదులు మధ్యస్థ లేదా పెద్ద మంటలను వినియోగిస్తూ వంటను త్వరగా పూర్తి చేయాలి. పిండి వంటలు చేసేటప్పుడు వెడల్పాటి మందమైన మూకుడును వాడుతూ పెద్ద మంట మీద తయారీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి. ఈరోజు మనం గ్యాస్ ఆదా చేయడం ఎలాగో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.